వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, డెలివరీ తర్వాత జుట్టు బాగా ఊడిపోతూ ఉంటుంది. సహజంగా అందరం ఫేస్ చేస్తాం. దీనికి మనం ఏమన్నా కాస్త జాగ్రత్తలు తీసుకుంటే ఆ ఊడటాన్ని తగ్గించుకోవచ్చా? ఊడకుండా అయితే మనం చేయలేము. సాధారణంగా ప్రెగ్నెన్సీ ఇట్లా కన్ఫర్మ్ అయ్యేసరికి జుట్టుట్ట మానేస్తుంది, చక్కగా ఒత్తుగా పెరుగుతుంది, మనుషులు తెల్లగా అవుతారు, మొహం మీద మచ్చలు తగ్గిపోతాయి, నున్నగా అవుతుంది. 90% వాళ్ళు ఇలాగా. ఎవరో కొంతమంది మొహాలు మెళ్ళు నల్లబడిపోయి ముక్కింత లావైపోయి మనుషులు ఇట్లా ఊరిపోయి ఏదోగా అవుతారు. తక్కువ. కానీ సాధారణంగా ప్రెగ్నెన్సీ అనగానే జుట్టుడ్డం మానేస్తుంది, చక్కగా పెరుగుతుంది, నున్నగా ఉంటుంది, తలకట్టు బారెడు కూడా పెరిగే వాళ్ళు ఉంటారు, చక్కగా వస్తుంది. ఈ డెలివరీ అయ్యేసరికి 5వ నెల 6వ నెల వచ్చేసరికి జుట్టు ఊడిపోవటం మొదలెడుతుంది. ఊగొట్టేసరికి జుట్టు ఊడిపోతుంది అంటారు పిల్లలు. ఊగొట్ట 4-5 నెలలు వచ్చేసరికి ఊ అని ఆ కవిస్తూ ఉంటారు వాళ్ళే. ఆడెప్పుడు ఊ అన్నాడో అప్పుడు మన జుట్టు పాత రోజుల్లో అలాగే చెప్పేది. జనరల్గా ఏంటంటే ఒక 6 నెలల పాటు తల్లులు వాళ్ళ ప్రెగ్నెన్సీలో ఉన్న తిన్నవి వేసుకున్న మందులు అవి వాటి ఎఫెక్ట్ ఉంటుంది. 5-6 నెలలు వచ్చేసరికి ఈ పాలు ఇస్తారు కదా, పాలు ఇవ్వటము, ఈ మన నర్సింగ్ వల్ల కొంత, తర్వాత ఏమో ఈ హార్మోనల్ బ్యాలెన్స్ అవి మళ్ళీ మారుతాయి. అంతకుముందు పీరియడ్స్ ఏం లేవు కదా మనకి, అది వేరే హార్మోనీలో ఉంది మన సంగతి. హార్మోనీ మారిపోతుంది శరీరంలో. కొత్త నెత్తురు పట్టడం అంటారు. నెత్తురు పట్టేటప్పుడు జుట్టు ఊడిపోయి మళ్ళీ వస్తుంది. ఈ ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యాక పోయిన జుట్టు రాకుండా ఏముండదమ్మా, ఇంత కుచులుగా ఊడిపోతుంది. మళ్ళీ ఏడాది వచ్చేసరికి మళ్ళీ వస్తుంది తల. ఈ లోపల మళ్ళీ మనకి ప్రెగ్నెన్సీ వచ్చో, జ్వరాలు వచ్చో, దగ్గులు వచ్చో, జలుబులు వచ్చో, ఎమోషన్స్ అయ్యో, ఏ థైరాయిడో కనపడి రాత్రులు అస్సలు నిద్ర లేకుండా పొద్దునే వీళ్ళు ఆఫీసుల్లో చేరిపోయి చాలా స్ట్రెస్ఫుల్గా అయిపోయి స్ట్రెస్ అవుట్ ఎలాగో అవుతారు. ప్రెగ్నెన్సీ పిల్లలతోటి పోస్ట్ పార్టము కూడా ఉంటుంది కొంతమందికి. పిల్లల్ని హ్యాండిల్ చేయలేక స్ట్రెస్ అవుట్ అయిపోతూ ఉంటారు. నిద్రలు చాలవు, స్ట్రెస్ పెరిగిపోతుంది, జుట్టు ఆటోమేటిక్గా ఊడిపోయి రాదకుండా అయిపోతుంది. బేసిక్ నీడ్స్ కొన్ని ఇవ్వాలి శరీరానికి. మనం ప్రెగ్నెన్సీలో పోషణ బాగా చేస్తాం, పిల్లలు పుట్టాక పోషణ తగ్గిపోతుంది, మన మీద తగ్గిపోతుంది. ఈ పిల్లాడి మీదే ఉంటుంది కదా, చంటివాడి మీదే ఉంటుంది, దాంతో వస్తుంది. మీరు ఖచ్చితంగా 5-6 నెలలు వరుసగా మీరు నర్సింగ్ మదర్ అయితే ప్రతిరోజు పాలు తాగటం మానేయకుండా. ఎనర్జీ డ్రింక్స్ ఏవో ఇస్తారు, డాక్టర్లు ఇస్తున్నారు ఇవాళ రేపు, అవి పుచ్చుకోవటం. ఆ హార్లిక్స్ ఏమిటో రాస్తున్నారు కదా, తీసుకోండి, అవి మానేయకుండా. కొంచెం సమతులమైన ఆహారం తీసుకోవటం, బాదం పప్పులు లాంటివి తినడం, ఆయిల్ సీడ్స్. ఇందులో ఏమవుతుందంటే కొన్ని పిల్లలకు అరగవు, కొన్నిటికి మనం పథ్యం చేస్తాం. ఈ పథ్యం వ్యవహారాల్లో ఏమవుతుందంటే సాధారణంగా ఈ సమతులమైన ఆహారము, హెవీ ప్రోటీన్ ఇంటేకు అవి ఉండవు. ఐరన్ లాస్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఈ లోపల పీరియడ్స్ వచ్చేసినాయి అనుకో, ఆటోమేటిక్ ఐరన్ లాస్. అవును కదా. ఇన్ని కారణాల వల్ల ఊడిపోతుంది జుట్టు. మీరు ఖచ్చితంగా ఐరన్ రిచ్ ఫుడ్ తినడము, ఐరన్ విత్ జింక్ ఏదైనా తీసుకోవటము, రాగి మాల్ట్ లాంటివి తీసుకోవటము, తర్వాత డాక్టర్కి చెప్పి నాకు వీక్ ఫీలింగ్ ఉంది, లేకపోతే నాకు నిద్ర పట్టట్లేదు, నాకు జుట్టు ఊడిపోతుంది, ఇలాంటివి చెప్పి జనరల్ మెడిసిన్ కూడా ఒకటి తీసుకోవటము ఏదైనా చేస్తే మీకు జుట్టు పొడ్డం కొంత ఆగుతుంది. పోయిన జుట్టు మళ్ళీ వస్తుంది. ఓకే, సాధారణంగా వస్తుంది, రాకపోవటం ఏముండదు. మనకేంటంటే ఊడిపోయింది కనపడుతుంది, నెత్తి మీద మొలుస్తున్నది ఏం కనిపిస్తుంది, అది బాగా కిందకు వచ్చేదాకా మనకు తెలియదు జుట్టు లావెక్కింది అనే సంగతి, నెత్తి మీద ఉంటుంది కదా. ఇలా మనం ఆహారం విషయంలో కొంచెం మెడిసిన్ ఏదైనా కూడా మల్టీవిటమిన్ లాంటివి తీసుకోవటము. కొంతమంది ఏడాది ఎన్నర్థం వచ్చాక కూడా పాలిచ్చే వాళ్ళు ఉంటారు, వర్క్ చేస్తూ కూడా ఫీడ్ చేస్తున్న మదర్స్ కనపడతారు. పాలు తీసి పెట్టడం, ఇప్పుడు వచ్చిందిగా అవకాశం, పాల ప్యాకెట్లు పంప్ చేసేసి తీసి పెట్టడము, అవే పట్టుకుంటూ ఉండటం. పిల్లలకి పంప్ చేస్తున్నాము అంటే లోపల నుంచి బయటకు రావటమే కదమ్మా. అంతేగా. మీరు ఐరన్ లాసు, కాల్షియం లాసు, ఇంకేదో విటమిన్ లాసు ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి. దాని ఇంటేక్ కూడా ఏదైనా ఉండాలిగా. ఆమె నర్సింగ్ మదర్ అని స్టార్ట్ చేయండి డాక్టర్తో చెప్పినప్పుడు. నేను ఇవి ఫీల్ అవుతున్నాను, ఫెటిగ్, నువ్వు ఫీల్ అవుతావు, అలసట వల్ల జుట్టు ఊడిపోతుంది, వాటి అన్నిటిని చెప్పి అవన్నిటిని అడ్రస్ చేస్తూ మీరు ఏదైనా మెడికేట్ చేసుకుంటే ఇది తగ్గుతుంది. అక్కడి నుంచి సాంప్రదాయ ఆహార పదార్థాలు ఉంటాయి, మినపసున్ను తినటము,
గోందు లడ్డూలు, మన వాళ్ళు ఇప్పుడు గోందు లడ్డు చాలా ఫేమస్ అయింది. మేథికా దానాల లడ్డు అని చేస్తారు, మెంతుల లడ్డూలు అవి. మనమైతే బేసిక్ మినపసున్ని, కాయపొడి లాంటివి. కాయపొడిలో కూడా కాయం కొంచెం ఉండి మినపసున్ని ఎక్కువ ఉంటుంది. అవును. బియ్యపు రవ్వతోటి చేసిన ఆహార పదార్థాలు అలాంటివి తీసుకుంటూ ఉంటే మెల్లిగా మనం ఏ ఐరన్ కోల్పోతున్నామో అది శరీరానికి అందుతూ ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్స్ తప్పకుండా తినాలి. మీరు ఐరన్ రిచ్ ఏం తీసుకుంటున్నా దాంతోపాటు సి విటమిన్ వచ్చేవి జలుబు చేస్తాయని తినరు. దీనికి సిద్ధాంతం ఉంటుంది. మనం మధ్యాహ్నాలు తినాలి సిట్రస్ ఫ్రూట్స్, సాయంకాలం ఎప్పుడు తినద్దు. ఇప్పుడు కూడా మనం తినకూడదు. మామూలుగా కూడా ఏ పళ్ళైనా సాయంత్రం పూటనో రాత్రిపూటనో. మధ్యాహ్నం పూట తింటే సిట్రస్ ఫ్రూట్ వల్ల మీకు జలుబు చేయదు. మీకు ఆ నర్సింగ్ మదర్ అవటం వల్ల పిల్లాడికి జలుబు చేస్తుందేమో, మనం కమలా పళ్ళు తింటే, మనం బత్తాయిలు తింటే ఎలా డౌట్లు వస్తాయి. అవును, అలా అవ్వదు. మీరు మధ్యాహ్నం తింటే మీకు కావాల్సిన సి విటమిన్ అందుతుంది. మీ పాల ద్వారా పిల్లాడికి కూడా ఏదో కొంత అందటానికి అవకాశం ఉంటుంది. పగలు తీసుకోండి. అన్ని రకాల సీజనల్ ఫ్రూట్స్ తినండి పొద్దుటి పూట. ఆపిల్స్, తర్వాత కమలాలు ఇవి వస్తాయి, మన సీతాఫలాలు లాంటివి వస్తాయి. సపోటాలు తినచ్చు చక్కగా, జామ పళ్ళు తినచ్చు, ఏవైనా బొప్పాస్ పళ్ళు తినచ్చు. బొప్పాస్ వల్ల పాలు పెరుగుతాయి, మీకు ఒంటికి కావాల్సిన కొన్ని రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా అందుతాయి. ఆహారం విషయంలో కనుక మీరు ఇంటేక్ జాగ్రత్తగా చేస్తే రాగి మాల్ట్ అసలు వదిలిపెట్టద్దు. డెలివరీ అయ్యాక తీసుకోండి, పిల్లలకి ఇస్తాం, మనం కూడా తీసుకోవాలి. ఏమన్నా జొన్న రొట్టెలు, గోధుమ రొట్టెలు తినే అలవాటు ఉంటే శుభ్రంగా అవి కూడా తినచ్చు. కూరలు తింటాము, తర్వాత ఏమంటారు పచ్చివి మన మొలకలు తింటాము, పళ్ళు తినటము, అవి మానకుండా ఉంటే మీకు కావాల్సింది అంది. పిల్లలకి పాలు ఉంటాయి, మీకు నెత్తి మీద జుట్టు కూడా ఉంటుంది. జుట్టు ఊడిపోవటాన్ని మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడే మీరు డాక్టర్ని సంప్రదిస్తే ఇంకా కొంచెం బెటర్ రిజల్ట్స్గా కూడా ఉంటాయి. ఏవో తెచ్చుకుని ఇప్పుడు రాసుకుంటున్నారు రకరకాల ఆ నూనెలు, ఏ నూనెలు, ఏ నూనెలు అయినా పైన రాస్తే ఏం అవ్వదు, లోపల నుంచి కొంత పడాలి. అది కూడా చేయండి. రెండు కలిస్తే బాగుంటుంది, మీకు రిజల్ట్ బాగుంటుంది. ఇది చాలా సహజమైనది అనుకోండి, హాయిగా ఉంటుంది. మనసుకు ప్రశాంతత, టెన్షన్ ఫీల్ అవ్వకూడదు. అందరికీ ఊడిపోతుంది, ఎవరైనా ఇంతే. ఇలా ఆలోచించండి, హాయిగా ఉంటుంది. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే చే.